ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దత్తేశ్వర్ సాత్ ఉన్నాము. తను ఇప్పుడు అంటే రేపు జరగబోయే వేలం పాటలో అంటే వెహికల్ ఉన్నాయి కదా! ఇప్పుడు మనం వెహికల్ చూస్తా ఉన్నాం. అంటే వెహికల్ యొక్క మోడల్ దానికి సంబంధించిన కొంత వివరించడానికి మనకు ప్రయత్నిస్తారు వారు. కాబట్టి మనం సార్‌తో మాట్లాడుతూ సరే అంటే ఈ వెహికల్ ఏ మోడల్ సార్ ఇది? ఇది 2016 వీడిఐ. వీడియో. వీడిఐ ఇది. 2016 మోడల్ వీడిఐ. అంటే సార్ ఇప్పుడు దీనికి ఏమన్నా అమౌంట్ కోట్ చేస్తారా సార్ మీరేమన్నా? మా ఆక్షన్‌లో పాల్గొనాలంటే 20,125 రూపీస్ కట్టాలి. ఓకే. మీరు ఒకవేళ ఆక్షన్‌లో మీకు వెహికల్ వచ్చిందనుకోండి, ఓకే. మీకు 20,000 హోల్డ్ అవుతుంది. 1 వీక్‌లో మీరు వెహికల్ రిలీజ్ చేసుకోవాలి. ఆఫ్టర్ 1 వీక్ తర్వాత మీకు చార్జెస్ పడతాయి యాడ్. దానికి ఏమంటే ఇప్పుడు సపోజ్ 6 lakhs పోయిందనుకోండి వెహికల్. ఓకే. దాని ప్రకారం అంటే 6 lakhs మీద మనకు ఒక కంపెనీ ఇంత ప్రైస్ అంటే 6 lakhsకి 300 పర్ డే, 250, 150 అన్నట్టు ఉంటుంది. దాని ప్రకారం మనం ఛార్జ్ చేస్తాం 1 వీక్. ఓకే సార్. అంటే ఇది ఇప్పుడు మాక్సిమం అంటే మీరు ఒకసారి కండిషన్ అంటే అవన్నీ నడిపి చూస్తారా? వాళ్ళు చూస్తారు. వాళ్ళకి ఇస్తాం, కీస్ ఇస్తాం. ఆ! కీస్ ఇస్తే వాళ్ళు చూసుకుంటారు. ఆ! వాళ్ళు ఓపెన్ చేసుకొని మొత్తం చూసుకొని ఒక రౌండ్ కూడా ఇక్కడ అంటే చూస్తారు. ముందు వేలం పాటలో పాల్గొనే ముందు బండి నడుపుకోవచ్చు. నడుపుకోవచ్చు. ఓకే. సరే ఇది ఫస్ట్ వెహికల్ వచ్చేసి మనం రెండో వెహికల్ చూస్తున్నాం. ఇది కూడా స్విఫ్ట్ డిజైరే ఉంది. డిజైర్ 14 మోడల్ ఇది. ఇది 14 మోడల్. అది 16 మోడల్. 16 మోడల్, 14 మోడల్. 14 మోడల్. అంటే రెండు కూడా చూడడానికి అందంగానే ఉన్నాయి. చూడాలి అంటే మనం కస్టమర్ల మీ అభిప్రాయం వాళ్ళు మీరు వేలంలో పాల్గొనాలనుకున్నప్పుడు 14 మోడల్. కాకపోతే అది సిల్వర్లో ఉంది. ఇది కొంచెం వైట్లో ఉంది. ఇది కూడా వీడియో అండి. చూద్దాం మిగతా వాటిని చూద్దాం. ఇది 18 మోడల్. ఇది కూడా ఇది 18 మోడల్ వెళ్ళాను. ఓకేనండి చూద్దాం. నెక్స్ట్ ఆల్టోనా ఇది? ఆల్టో ఇది. మారుతి సుజుకిలో ఆల్టో ఇది. మోడల్ ఆల్టో 800 2020 మోడల్ ఇది. 2020 మోడల్ అంటే లేటెస్ట్ మోడల్. మంచిగా ఉందండి. అంటే ఇది కూడా మీరు మీ 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 స్తోమతను బట్టి మీరు మాట్లాడుకొని తీసుకుంటే ఈ వెహికల్స్ వస్తాయి. హుందాయ్ కంపెనీ బ్రాండెడ్. చూడండి ఇది హుందాయ్ ఏంటండి 2019 మోడల్. స్పోర్ట్స్ అని 2019 మోడల్. 2019 మోడల్ ఎలైట్ i20 స్పోర్ట్స్. ఓకేనండి. ఇది శాంట్రో. సామాన్యులు సైతం కొనుక్కునే వెహికల్ ఇది. శాంట్రో 2010 మోడల్ ఇది. 2010 మోడల్ అండి. 10 మోడల్. చూడండి రేపు ఇవన్నీ వేలంలో పాల్గొనేందుకు అవకాశం ఉంది. రేపు మీరు ఉదయం ఎన్ని గంటలకు వచ్చి పాల్గొనాలని? మార్నింగ్ 10కి రావాలి. 8 అవుతుంది. 12 o'clock ఆక్షన్ స్టార్ట్ అయింది. ఓకేనండి. రెనాల్ట్ ఇది 2015 మోడల్ ఇది. రెనాల్ట్ పల్స్ 15 మోడల్. రెనాల్ట్ పల్స్ ఇది 2015 మోడల్. ఓకేనండి. 5 సీటర్ ఇది. సుజుకి బ్రెజా 2019 మోడల్ ఇది. 19 మోడల్. నంబర్ కూడా మంచి ఫ్యాన్సీ ఉంది. 7273. చూడండి ఒకవేళ అవకాశం ఉంటే ఇది కూడా బాగుంటుంది. చూడండి దీని తర్వాత ఫోర్డ్ ట్రైబర్ ఇది. రెనాల్ట్ ట్రైబర్ 7 సీటర్ ఇది 2019 మోడల్. 2019 మోడల్. పెట్రోల్ వెహికల్ ఇది. 7 సీటర్ వెహికల్ ఇది. 7 సీటర్ వెహికల్ మంచి ఫ్యామిలీకి పనికొచ్చే వాహనం ఇది. ఫ్యామిలీ పరంగా యూజ్ చేసుకోవచ్చు. 2019 మోడల్ ఇది. 19 మోడల్ ఇది. లైక్ ఎర్టిగా లెక్క ఇది కూడా. ఎర్టిగా మోడల్ కోసం తీశారు. ఎర్టిగా తర్వాత ఓకే చూద్దాం. ఇంకో బ్రెజా కొత్త లేటెస్ట్ 22 మోడల్ ఇది. 2017 మోడల్ ZDA ప్లస్ టాప్ ఎండ్ ఇది. టాప్ ఎండ్ మోడల్ ఇది. టాప్ ఎండ్ మోడల్. నంబర్ ఎక్దమ్ ఫ్యాన్సీ G0099. నాకైతే చాలా ఇష్టంగా అనిపించింది నంబర్ ఇది. చూడండి ఒకసారి ఒకవేళ ఇది రేపు చూడాలి. రేపు యాక్షన్లో ఉంది ఇది నంబర్. దీనికి 14 నంబర్ ఇచ్చారు. బండి మోడల్ వచ్చేసి 2017 అది 19 బాగుంది. కాబట్టి దీన్ని మనం చూసుకోవచ్చు. దీని ప్రకారంగా మనం దాని మీదకి చెప్పుకుంటే రేపు వేలంలో ఉంటుంది. అంటే మ్యాక్సిమం ఇంటీరియర్ లోపల కూడా చూస్తే సీటింగ్ కూడా బాగుంది. అంత రఫ్ ఏం యూజ్ కాలేదు. దీన్ని చూడాలి వేలంలో మరి ఏ రేటు దక్కుతుందో తెలియదు. కానీ అంటే వీరి రూల్స్ ప్రకారం మాత్రం దీనికి ఇంత అమౌంట్ అని మాత్రం బయటకు చెప్పరు. వేలంలో పాల్గొని దాని మీదకి వెళ్ళి మనం వేలంలో దక్కించుకోవాల్సి ఉంటుంది. ఇది మనం ఇటువైపు చూస్తూ ఉంటే 2 వీలర్స్ ఉన్నాయి. చూడండి 2 వీలర్స్ కూడా ఇక్కడ ఇవి అంటే ఎవరైతే ఫైనాన్షియల్గా తీసుకొని డబ్బులు చెల్లించిన వాళ్ళ బండ్లు. నాట్ అంటే ఇప్పుడు దొంగ బండ్లు ఆ బండ్లు ఈ బండ్లు కాదు. చాలా అంటే లేటెస్ట్ బండ్లే ఉంటాయి.
వాళ్ళు డబ్బులు తీసుకొని ఆర్థిక స్తోమతలో ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళ నుంచి తీసుకొచ్చిన వాళ్ళు కాబట్టి ఇవి ఇవి ఇప్పుడు రేపు వేలంలో పాల్గొనే వాళ్ళకి దక్కుతాయి. ఇక అటువైపున చూస్తే కమర్షియల్ వెహికల్స్ అంటే మ్యాక్సిమం కమర్షియల్ మీరు చూస్తున్నారు చూడండి, అవన్నీ కమర్షియల్ వెహికల్స్ కాబట్టి ఆ కమర్షియల్ వెహికల్స్ అవసరం ఉన్న వాళ్ళకు ఉపయోగపడతాయి. గూడ్స్కు బాగా ఉపయోగపడే వెహికల్స్ ఉన్నాయి. కానీ మా అనుకున్నట్టుగా 7 డేస్లో కనుక ఈ రేటింగ్ అయిన అమౌంట్ని కట్టేసి వెహికల్ తీసుకునే వారికి ఇది చాలా ఉపయోగం. దీనివల్ల అంటే జనరల్గా కన్సల్టెంట్ దగ్గరకు పోయి కొనుక్కునే బదులుగా నేరుగా కొనుక్కునే అవకాశం మనకు వాళ్ళు పూర్తి డాక్యుమెంట్స్ ఇస్తారు కాబట్టి మనం కొనుక్కోవచ్చు. మన దాని మీదకి వెళ్ళి మనం రేటింగ్ మనం పాడుకునే దాని మీదకి వెళ్ళి అమౌంట్ వస్తుందండి. మీరు ప్రయత్నం చేయండి. ఈ మనం కూడా KVN న్యూస్ వారు ఓన్లీ వార్తలకి పరిమితం కాకుండా ఇలాంటి వార్తలు కూడా పాటు అవకాశం ఉండే విషయాలన్నీ మనం చెప్పాలనే ఆలోచనతో ఇవి చేస్తున్నాం. చూడండి, ఇవన్నీ కమర్షియల్ వెహికల్స్ మ్యాక్సిమం కూడా అందరికి యూజ్ అయ్యే వెహికల్స్ ఉన్నాయి. నాట్ బ్యాడ్, మరీ బ్యాడ్ ఉన్నంత వెహికల్స్ ఏం లేవు, కొంచెం నీట్గా ఉంచారు. జనరల్గా మనము వెహికల్స్ లాక్కొచ్చారంటే అది కొంచెం డస్ట్తో కూడుకొని కొంచెం ఘోరంగా ఉంటాయని వింటాము. కానీ ఇక్కడ మాత్రం శ్రీరామ్ మాల్లో ఆటో మాల్లో మాత్రం చాలా బండ్లను నీట్గా పెట్టారు. వాటికి కూడా సెక్యూరిటీ చూస్తున్నారు. ఎందుకంటే ఏ ఇబ్బందులు కాకుండా అంటే కస్టమర్ కూడా కొంచెం వారి వల్ల కూడా సహకారం అందాలి కాబట్టి ఆ సహకారం కోసం వాళ్ళు కూడా మంచి మెయింటెనెన్స్ చేస్తున్నారు. బండి ఉన్న తర్వాత ఒక్కసారి బిడ్డింగ్ అవుతుంది అక్కడ. ఇప్పుడు సపోజ్ వెహికల్ మీకు దక్కినాక మీరు మాకు వెహికల్ వద్దు అంటే మీరు కట్టిన 20,000 మీకు రిటర్న్ రావు. చూడండి, మరి వాళ్ళు గమనించండి, అదొకటి ఉంటుంది. కంపల్సరీ చూసి పాడాలి, ఆప్షన్లో పాల్గొనాలి, లేకుంటే మీ 20,000 అనేవి మీకు రావు. అంటే ఒక వెహికల్కే పరిమితం అవుతారండి? ఒక వెహికల్ ఒక దాని మీద 2 కూడా తీసుకోవచ్చు. ఒకవేళ 3 తీసుకుంటే 10% అమౌంట్ అనేది పే చేయాలి ఫస్ట్. అక్కడ ఇమీడియట్లీ పే చేయాలి. మీరు 3 తీసుకుంటున్నారు వెహికల్స్ ఉండగానే 10% అమౌంట్ కంపల్సరీ పే చేయాలి. సార్ నాకు ఒక డౌట్ సార్, ఇప్పుడు నేను ఈ ఒక వెహికల్ కోసం నేను అమౌంట్ కట్టాను, అవును, నాకు అది పడలేదు, మళ్ళీ ఇంకో వెహికల్ కు ఇప్పుడు అన్ని వెహికల్ కలిపి 20,000 కట్టాలి. 20,125 రూపీస్ కట్టాలి. అలానే మీరు ఎన్నైనా వెహికల్ వాడుకోవచ్చు. కానీ ఒక 2 వెహికల్స్ దాటినాక 3 వెహికల్స్ అనుకో ఒక 10% అనేది అమౌంట్ ఇమీడియట్లీ అక్కడ పే చేయాలి. అంటే అమౌంట్ ఇప్పుడు సపోజ్ 3 lakhs పోయింది, ఒకటి 4 lakhs పోయింది, ఒకటి 5 lakhs పోయింది. దాంట్లో అవన్నిటిని కలిపి ఒక 10 lakhs అయింది అనుకోండి ఎగ్జాంపుల్. దా 10% అనేది కంపల్సరీ అక్కడ ఫస్ట్ పే చేసిన తర్వాత ఇంకో వెహికల్ తీసుకోవాలి. థ్యాంక్ యూ. KVN ప్రేక్షకులకు సార్ మంచిగా వివరించారు. ఫర్దర్ అంటే ప్రతి బుధవారం మనం సంబంధించినటువంటి వెహికల్స్ సంబంధించినవి మీకు ఏ వెహికల్స్ ఉన్నాయి అనేది మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా. అంటే మాకు ఇక్కడికి వచ్చిన వెహికల్స్ని చూస్తే మాత్రం చాలా బాగున్నాయి. అంటే మనం జనరల్గా మనం వేరే దగ్గర కొంటా అంటే మధ్యలో దళారుల వల్ల మోసపోవాల్సి వస్తుంది. మనం ఇక్కడ బండిని వెహికల్ చెక్ చేసుకోవాలి. పూర్తిగా ముందు అమౌంట్ కట్టి వచ్చిన తర్వాత ఒక వెహికల్ని మీరు అనుకుంటే మనకి ఈ వెహికల్ అవసరం ఉంది అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వాటిని ఒకసారి డ్రైవ్ చేయండి. టెస్ట్ డ్రైవ్ తర్వాతనే మీరు దానికి యాక్షన్లో పాల్గొంటే బాగుంటుంది. ఇప్పుడు సార్ అన్నట్లుగా మనం నిబంధనలు పాటిస్తే మంచి వాహనాలు మనం కొనుక్కోవచ్చు. నాకు తెలిసి మా ఫ్రెండ్ చెప్పాడు తక్కువ రేట్లో, ఇంత తక్కువ రేట్లో కూడా ఎక్కడ దొరకాయని తెలిసింది.